సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద 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 గోవింద. కళ్యాణ వెంకటేశ్వర గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస. గోవింద గోవింద పూర్ణ పురుష గోవింద గోవింద తిరుమల వాస. గోవింద గోవింద పుండరీకానన గోవింద గోవింద చందన చర్చిత గోవింద గోవింద పాప వినాశక గోవింద గోవింద దేవ పూజిత. గోవింద 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 శ్రీనివాస గోవింద. గోవింద గోవింద శ్రీనివాస గోవింద. నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద. తిరుమల వాస గోవింద గోవింద. యన్మంగళాయ మహతే జగతాముశంతి త్రైవిష్టపాన్యపి పదాని యదాశ్రయాణి వందామహే సరసిజేక్షణమద్వితీయం వేదాంతవేద్యమనిదం ప్రథమం మహస్తత్. శ్రీనివాసమంగాపురంలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభింపబడినటువంటి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతుడై కాళీయ నర్తనుడై ఈనాడు ముత్యపి పందిరి వాహనాన్ని అధిరోహించి భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి పూట ఒక్కొక్క అవతారంలో స్వామి మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు అంటే ఆనాడు అతడు చేసినటువంటి ఆ కృత్యం అంటే అద్భుతమైనటువంటి కృత్యం. విశేషంగా కృష్ణావతారంలో దుష్ట శిక్షణ చేసినటువంటి ఆ వైనాన్నంతా కూడా తెలియజేసే విధంగా అచ్చట విశేషంగా స్వామి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నాడు. ఎంత చక్కటి ముత్యములు, ముత్యాలను పందిరిగా చేసుకున్నాడు పరమాత్మ అన్నారు. ఈ ముత్యపు పందిరి అన్నప్పుడు ముత్యాలు ఎల్లప్పుడూ కూడా చల్లదనాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలాగే స్వాతి కార్తెలు ఆ వాన చినుకు సముద్రంలోని ముత్యపు చిప్పలో పడి మంచి ముత్యంగా మారుతుందని చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు కూడా నాసాగ్రే నవమౌక్తికం అని కృష్ణుణ్ణి చెప్తూ ఉంటారు కదా. అంటే ముక్కు కొనలో అతడు ఆ కొత్త ముత్యాన్ని ధరించినవాడుగా ఉంటారు.
వెంకటేశ్వరుని కూడా మౌక్తిక స్రగ్వి అని కీర్తిస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ముక్తాత పత్రితానంత సహస్ర ఫణమండలుడు అని ముత్యాల గొడుగువలేనున్నటువంటి ఆదిశేషుని 1000 పడగల కిందనున్నవాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఆ ప్రకారంగా ఈ ముత్యపు పందిరి వాహనమన్నప్పుడు సాక్షాత్తు ముత్యాల గొడుగువలే ఉన్నటువంటి ఆదిశేషుని 1000 పడగల కింద భగవంతుడు వేంచేసి ఉన్నాడు. ఇటువంటి మంచి ముత్యాలతో నిర్మించబడినటువంటి ముత్యపు పందిరిని వాహనంగా చేసుకొని ఆ కళ్యాణ వెంకటేశ్వరుడు ఎంతో రమణీయంగా అందరినీ ఉభయదేవేరులతో విహరిస్తూ భక్తుల్ని కనువిందు చేస్తున్నాడు. ఒక్కసారి ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం దర్శించుకుంటే ఈనాడు ఆ కేరళ వాయిద్యాలు మృగుతుండగా వాయిస్తూ ఉండగా దేవదేవుడు అన్నింటినీ కూడా అక్కడ ఆస్వాదిస్తూ ఎంతో రమణీయంగా అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి అనర్ఘములైనటువంటి ఆభరణాలంతా కూడా ధరించి ఆ కాళీయుణ్ణి ఆనాడు ఏ ప్రకారంగా అణిచాడు అటువంటి ఒక అద్భుత దృశ్యాన్ని మనకందరికీ కూడా తెలియజేస్తూ ఈనాడు స్వామి ముత్యపు పందిరి వాహనంలో మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. చక్కటి రాత్రివేళ ఆ చంద్రుడంతా చూస్తూ ఉండగా స్వామి అది కూడా పంచ పడగలతో ఉన్నట్టుగా ఉంటున్నది ఆ కాళీయుడు. కాళీయుడి గురించి చెప్పుకుంటే ఎంతో అహంకారంతో ఒక మడుగులో ఉండి అందరినీ కూడా అతడు హింసిస్తూ ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఆ కాళీయుణ్ణి విశేషంగా అక్కడ అణచడానికై తాను చేసినటువంటి అద్భుత కృత్యం ఏదైతే ఉందో అందరినీ కూడా అలరింపజేసింది. స్వామి ఇది ఎలా ఉన్నది? ఈనాడు శ్రీనివాస మంగాపురం యొక్క తిరుమాడ వీధులు ఎలా ఉన్నాయంటే భక్తుల యొక్క భక్త సందోహంతో నిండిపోయి ఉన్నది. కేవలం భక్త సందోహం కాదు, కళాకారులతో నిండిపోయింది. కేవలం కళాకారులు కాదు, వేద పండితులతో, దివ్య ప్రబంధ పాఠకులతో, మంగళ వాయుద్యాలతో, అధికారులు అనధికారులతో అందరితో కూడా నిండిపోయింది. అందరూ కూడా అక్కడే వేంచేసి ఉన్నారు. ఈ ప్రకారంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ముత్యపు పందిరిలో శ్రీభూ సమేతుడై కాళీయ నర్తనుడై మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉండగా నక్షత్రాలంతా కూడా మెరుస్తూ ఉంటాయి. కానీ ఆ నవరాత్రి ఆ సమయంలో అదే ప్రకారం ఇప్పుడు కూడా అక్కడ ఎలా ఉన్నది అంటే ఆ నిర్మలాకాశంలో మెరుస్తున్నటువంటి నక్షత్రాలని మించి ప్రకాశిస్తున్నటువంటి అక్కడ విద్యుత్ దీపాలు ఒకచోట, అలాగే విద్యుత్ దీపాల మధ్య ప్రకాశిస్తున్నటువంటి ముత్యాల పందిరి వాహనం అనేది భక్తులకు ఎంతో నయనానందకరంగా అది సాగిపోతూ ఉన్నది. చల్లని ముత్యాల పందిరిలో గజరాజులలా స్వామివారికి సేవ చేస్తూ ఉండగా నక్రగ్రస్తపదం సముద్రతకరం బ్రహ్మాదయో భోస్సురా రక్షంతామితి దీనవాక్యకిరణం దేవేషు అశక్తేషు యః మాభైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధరో హి ఆర్తత్రాణ పరాయణ స భగవాన్ నారాయణో మే గతి. స్వామివారిని మనం దర్శించుకుంటాం, తరిద్దాం. పావన గుణగణ భావా, పావన గుణగణ భావా దేవా నమో దేవా, పావన గుణగణ భావా, పావన గుణగణ భావా దేవా నమో దేవా. జగదాకార
चतुर्भुजा गगननीलमेघश्यामा जगदाकार चतुर्भुजा मदाचार्यपर्यन्ता मन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म तदितरानिर्णायमेने अस्मद्गुरोर्भगवदाच्युतैकसिन्धो रामानुजस्य शरणो शरणं प्रपद्ये हृदयस्तनया विभूतिः सर्वं जलानियमेन मदन्वयानामाद्यस्य न कुलपदेर् श्रीमत्तदङ्ग्रयुगलं प्रणमामि मोद्धनाभूतं धरस्य महदाकुयवर्धनाद श्रीभक्तिजार भक्ताङ्ग्रजेन परकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमणिं प्रणतोऽस्मि नित्यं श्रीरारम्भारतिरुक्वलोरदनविकारार्गरमुलैकानपुक् एन्नुरैतशीरान् गडरे उरैकण्डाय நெஞ்சே ஓகந்து திருக்கண்டன் பொன்மணி கண்டன் தீராய மாறுக்கண் அணிராமம் கண்டன் கேராரம் பொன்னாழி கண்டன் புரிதங்கம் கை கண்டன் என்னாழி வண்ணன்பாலென்ன திருக்கண்டன் பொன்மணி கண்டன் தீராய மாறுக்கண் அணிராமம் கண்டன் கேராரம் பொன்னாழி கண்டன் புரிதங்கம் கை கண்டன் என்னாழி வண்ணன்பாலென்ன निगमपादयुग नीरजनाभ अगणितलावण्यानना देव नमो देवा पावन गुणगण भावा पावन गुणगण भावा देवा नमो देवा वेदान्तैर्गणनवोदार कनकशङ्ख चक्रकराङ्क घनवेदान्तैर्गणनवोदार कनकशङ्ख चक्रकराङ्क दिनमणि शशाङ्क दिव्यविलोचन अनुपमरविबिम्बाधरा दिनमणि शशाङ्क दिव्यविलोचन अनुपमरविबिम्बाधरा भाव
భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ భావజ కల్జ భవజనక శ్రీవనితా హృదయేశ శ్రీ వెంకటగిరి శిఖర విహార పావన గుణగణ భావ దేవా నమో దేవా పావన గుణగణ భావా పావన గుణగణ భావ దేవా 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 నమో దేవా. నీరము ముత్యమట్లు నళినీదళ సంస్థితమైతనర్చు నా నీరమే శుక్తిలో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్. మంగాపురంలో శ్రీనివాస మంగాపురంలో ఈనాడు కళ్యాణ వెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహిస్తున్నాడంటే అందరి యొక్క తాపాల్ని పోగొట్టుతున్నాడు. చల్లని ముత్యాల పందిరులో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లున్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది భక్తుల యొక్క తాపత్రయాలను పోగొడుతుంది. ఎలాగైతే నీటి బొట్టు తామరాకును ఆశ్రయించి ముత్యం వలె ప్రకాశిస్తుందో, ముత్యం వలె కనిపిస్తుందో, అలాగే ఆ నీటి బొట్టే ముత్యపు చిప్పను ఆశ్రయించి మంచి ముత్యమై ప్రకాశిస్తుంది. అంచేత భక్తజనులు అందరూ కూడా ఎలాగైతే భగవంతుడు అందరినీ కూడా అనుగ్రహిస్తాడో ఆ ప్రకారంగా మీరందరూ కూడా ఈనాడు ముత్యపు పందిరి వాహనంలో ఉన్నటువంటి స్వామిని సేవించుకోవాలి. అద్భుతమైనటువంటి ఆ కళ, ఏ ప్రకారంగా ఆ ముత్యాల పందిరిని తయారు చేశారు, ఎంతో హృదయంగా రమణీయంగా అనేక రకాలైనటువంటి ముత్యాలతో ఎన్నో విధాలైనటువంటి అలంకారాలు అక్కడ పసుపు వర్ణంతో కావచ్చు, అదే ప్రకారంగా ఎరుపు వర్ణంతో, అలాగే నీలవర్ణంతో, ఇలా ఎన్నో రకాలైనటువంటి వర్ణాలతో ఈ ముత్యపు పందిరి వాహనాన్ని తయారు చేశారు. భక్తులారా, దేవదేవుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఆ వైకుంఠం నుండి భువికి దిగిరావడానికి కారణం ఏమిటి అన్నారు? మనబోటి వాళ్ళని రక్షించడానికై, మనమందరం కూడా ఈ స్వామిని దర్శించడానికి. అందువల్ల వైకుంఠేతు పరేలోకే అన్న రీతిగా శ్రీవైకుంఠంలో వేంచేసి ఉంటాడు స్వామి. అటువంటి స్వామి ఈనాడు ఆ వైకుంఠ విరక్తాయ అన్న రీతిగా ఈ భూలోకానికి వచ్చి నిలిచాడు కదా. ఎవరి కొరకు అంటే మన కొరకు. అర్చావతార సర్వేషాం బాంధవో బంధువత్సల అన్న రీతిగా అర్చావతారం అనేది అందరికీ కూడా ఆశ్రయత్వానికి హేతువవుతున్నది. పరావతారం, పర, వ్యూహ, విభవ, అంతర్యామి ఇత్యాదుల్లో భగవంతుణ్ణి సులభంగా మనం దర్శించుకోలేం. కానీ ఇక్కడ మాత్రం అర్చావతారంలో దివ్యమంగళ విగ్రహ రూపంగా స్వామి మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం చేతులెత్తి 2 చేతులు జోడించి ఆ స్వామిని దర్శించుకోవచ్చు. అదే ప్రకారంగా మన ఇష్ట ప్రకారం అక్కడ స్వామికి సకల విధ ఉపచారాలంతా కూడా సమర్పించవచ్చు. అంచేత ఇక్కడ అటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. పీతాంబరం వరదశీతల దృష్టిపాతం ఆజారులం విభుజమాయతకర్ణపాశం తన్మేఘమేచకముదగ్ర విశాలవక్షో లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు. ఎలా స్వామి వేంచేసి ఉంటాడు అంతటా అంటే ఆ పీతాంబరాన్ని అంటే ఏదో ఒక వస్తు, లక్ష్మీధరం కిమపి వస్తు మమావిరస్తు అన్నారు కురత్తాళ్వాన్. అంటే లక్ష్మిని ధరించేటువంటి ఆ వస్తు ఏమిటి అంటే
పీతాంబరాన్ని కలిగినది. వరద శీతల దృష్టిపాతం, భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉండాలి అంటే ఆ శీతల చల్లని కటాక్షాలను కలిగి ఉండాలి. అలాగే మోకాళ్ల వరకు సాగినటువంటి భుజాలను కలిగినది, విశాలమైనటువంటి గొప్ప కర్ణాలను కలిగినది. ఆజానులంబి భుజం ఆయత కర్ణపాశం తన్మేఘమేచక ముదగ్ర విశాల వక్షో, విశాలమైనటువంటి వక్షస్సును కలిగినది. లక్ష్మీధరం, మహాలక్ష్మిని అక్కడ ధరించినది. కిమపి వస్తువు అంటే ఇటువంటిది అని నిర్వచించడానికి వీలు కానటువంటి, సాధ్యం కానటువంటి ఆ వస్తువు శ్రీమన్నారాయణుడు అనేటువంటి వస్తువు. ఈ విధంగా నా మనస్సులో మమ ఆవిరస్తూ అన్నారు. మనస్సులో ప్రత్యక్షం కావాలి. ఆదిత్యవర్ణం తమసపరస్తాదన రీతిగా ఆ ప్రకారంగా స్వామి ఈనాడు శ్రీవైకుంఠ విరక్తుడై ఈ లోకల్లో కొలువుతీరి శ్రీనివాసమంగాపురంలో వేంచేసి ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామి, నీవు ఎటువంటి వాడవు, మాకందరికీ కూడా ఏ ప్రకారంగా ఒక శరణాగతి అనేటువంటి విషయానికి నీవు వస్తువు అవుతావు. ఎందుకంటే భగవంతుడి యొక్క వాత్సల్యం అనేటువంటి గుణం, భగవంతుని యొక్క సౌలభ్యం అనేటువంటి గుణం, ఆ భగవంతుని యొక్క సౌశీల్యం అనేటువంటి గుణం అనేది మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుని యందు చేరుస్తూ ఉంటుంది. అటువంటి సర్వసులభుని ఆ స్వామిని ఈనాడు గోపబాలికల వలె కనిపిస్తున్నటువంటి ఈ నారీమణులు, ఈ బాలికలు ఎంతో హృదయంగా తమ యొక్క నాట్య కౌశలాన్ని, కోలాట కౌశలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అన్నమయ్య పాడినటువంటి పాటలు, పురందరదాసు పాడినటువంటి పాటలు, ఎంతోమంది సంకీర్తనాచార్యులు పాడినటువంటి పాటలను ఈనాడు వాళ్ళందరూ కూడా శ్రీనివాస మంగాపురం యొక్క తిరుమాడ వీధుల్లో ఆ భగవంతుని యొక్క వాహన సేవ ముందు ప్రదర్శిస్తూ వాళ్ళు తరిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని మనం అలా దర్శించుకుంటూ ఉంటే ఆహా, ఆనందమైశ్వరమవాంగ్ మనసావగాహ్యం ఆమ్నాశిషు శతగుణోత్తరిత క్రమేణ సోయం తవైవ నృషి త్వమిహాంతరాత్మా త్వం పుండరీకనయనః పురుషశ్చ పౌష్ణః. ఆహా స్వామి, ఆ ఎన్ని రెట్లు ఈశ్వరత్వ ప్రయుక్తమైనటువంటి ఆనందాన్ని 100 రెట్లు పెంచుతూ మనుష్యానందం నుండి లెక్కించి చివరికి ఆ మాటకు మనస్సుకు కూడా అందనిదిగా వేదాలు పునఃపునః అభ్యాసం చేశాయి కదా. అంటే సయేకో మానుష ఆనంద అని చెప్పుతూ చివరగా సయేకో బ్రహ్మణ ఆనంద అని చెప్పారు. అటువంటి స్వామి, అట్టి ఆనందం నీదే. ఎందుకని అంటే ఈ ప్రకటనలో మానవులలో నీవు అంతరాత్మగా, పుండరీకాక్షుడుగా, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పురుషుడుగా నీవు చెప్పబడ్డావు స్వామి. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః అని వేదం చెప్తుంది కదా. అదే ప్రకారం యతో వాచోరివర్తంతే అప్రాప్య మనసా సహ అన్న రీతిగా యయేషః అంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే ఇత్యాది శృతులంతా కూడా భగవంతుణ్ణి అక్కడ కీర్తించాయి. స్వామిని వీక్షిద్దాం, తరిద్దాం. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, వరమున సగవయ్యా వాసుదేవ కృష్ణ.
శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 శరణు. మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ సుద్దులు చెప్పవయ అచ్యుత కృష్ణ మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ సుద్దులు చెప్పవయ్య అచ్యుత కృష్ణ మాధవ కృష్ణ అచ్యుత కృష్ణ. ఒద్దురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముద్దురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముద్దులు గురియవయ ముకుంద కృష్ణ ముద్దురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ ముద్దులు గురియవయ ముకుంద కృష్ణ ముద్దులు గురియవయ ముకుంద కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 శరణు. తల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయా నీ చేతలు శ్రీధర కృష్ణ ముల్లెతల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయ్య నీ చేతలు శ్రీధర కృష్ణ గోవింద కృష్ణ శ్రీధర కృష్ణ. అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ అల్లన దొంగాడవయ్య హరి శ్రీకృష్ణ మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 శరణు. గోవులగాచిన ఎట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోవులగాచిన ఎట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోపాల కృష్ణ శ్రీకర కృష్ణ. నా విన్నపమాలించు నారాయణ కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ పరమున సగవయ్య వాసుదేవ కృష్ణ
శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ శరణు 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 శరణు. మంగాపురంలో జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ముత్యోపందిరి వాహనాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఈనాడు కాళీయ నర్తనం కావచ్చు, కాళీయ మర్దనం కావచ్చు. ఎలా భగవంతుడు కృష్ణుడు ఆనాడు కాపాడాడు అందరినీ అంటే, ఒక రోజున బలరాముడు లేకుండా మిగతా గోపకుమారులంతా కూడా వెంటరాగా కృష్ణుడు ఆవులను తోలుకొని అలా అడవికి వెళ్ళాడట. ఎండకు దప్పికవుతూ ఉంటే ఆవులకు పెట్టి గోపకులు కూడా యమునా నది మడుగులో నీరు తాగారట. కానీ ఆ నీటిలో విషమున్నందువల్ల వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. కానీ కృష్ణుడు వాళ్ళందరినీ బతికించాడు. ఈ నీరు విషం కావడానికి కారణం ఎవరు అంటే కాళీయుడైనటువంటి సర్పమని తెలుసుకున్నాడు. సరి చూశాడు, అది యమునా నదిలో ఒక గొప్ప మడుగుండేది. అందులో కాళీయుడైనటువంటి ఆ సర్పం చేరి తన యొక్క ఆ విషాగ్ని జ్వాలల ద్వారా ఆ నీటినంతా కూడా విషపూరితం చేస్తూ వస్తున్నాడు. ఆ మడుగును ఒక నిర్మలమైనటువంటి జలాలు కలదానిగా మారుద్దామని కృష్ణుడు సంకల్పించుకున్నాడు. ఆ మడుగు ఒడ్డున పెద్ద ఒక కడిమి చెట్టు, ఆ కడిమి చెట్టు మీద ఎక్కాడు స్వామి. ఎక్కి అక్కడి నుంచి ఆ మడుగులో దూకాడు. అంటే చెట్టు మీద నుండి మడుగులోకి కృష్ణుడు దూకగానే ఆ మడుగు నుండి ఒక పెద్ద ధ్వని వస్తే ఆ నీరంతా కూడా పైకి పొంగుతున్నది. కుతకుతమంటూ ఆ నీటి బుడగలంతా కూడా అక్కడ బయలుదేరాయి. కాళీయ సర్పానికి రోషం కలిగేటట్లు తన చేతులతో ఆ నీటిని అల్లకల్లోలం చేశాడు. ఇలా చేయడం వల్ల కాళీయుడి యొక్క హృదయంలో ఒక జ్వాలలంతా కూడా పుట్టడం, తన విషంతో బాలుడైనటువంటి కృష్ణుణ్ణి భస్మం చేయాలని కాళీయుడు ప్రయత్నించాడట. అందువల్ల చెలరేగిపోయాడు. ఆ గోపాలకృష్ణుడిని కాటువేశాడు, అలాగే అతని దేహాన్ని చుట్టేశాడు. కానీ అదే సమయంలో పాము యొక్క దేహంతో చుట్టుకోబడిన వాడినటువంటి కృష్ణుడు అంటే అందరూ చూస్తుండగా అయ్యో కృష్ణుడికి ఇటువంటి ఒక ఆపద ఏర్పడిందే అని అందరూ భావిస్తూ ఉండగా గోపబాలకులంతా కంగారు పడ్డారు. అక్కడ ఆవులు దూడలు కూడా అది మేత మేయడం కూడా ఆపేశాయి. ఎందుకంటే కృష్ణుడంటే అంత ఇష్టం. ఇక్కడ వేపల్ల వాసులంతా కూడా తరలి వచ్చేస్తున్నారు. అయ్యో కృష్ణుడికి ఇలా జరిగిందే అని. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వచ్చారు. ఇదంతా చూసి కృష్ణుడి గురించి చక్కగా తెలిసినటువంటి బలరాముడు తనలో నవ్వుకుంటూ ఉన్నాడు. వచ్చేవారిని ఆపలేదు, రాని చూడని అన్నారు. యశోదానందరూ కూడా వచ్చారట అక్కడికి. అంతా యమునా నది గట్టుకు చేరుకున్నారు. ఆ కృష్ణుని అటువంటి పరిస్థితుల్లో చూసినటువంటి వాళ్లకు దుఃఖం ఆగలేదు. కృష్ణుడితో మనం కూడా మడుగులో పడి చనిపోదామా అనేటువంటి భావన వాళ్ళకు కలిగినది. అలా కలిగి పడబోతున్నటువంటి సమయంలో కృష్ణుడి అంశ అయినటువంటి బలరాముడు వారిని అందరినీ కూడా అక్కడ నివారించి, కాసేపు ఓపిక పట్టండి, కృష్ణుడి యొక్క ఆ లీలలను చూడగలరు అని చెప్పారు. తనను ఉద్దేశించి ఏడుస్తున్నటువంటి వాళ్ళందరినీ చూచి కృష్ణుడు సామాన్య మానవుడిలాగా ఒక్క ముహూర్తకాలం ఒక వినోదంగా ఉన్నాడు. తర్వాత కృష్ణుడు తన యొక్క దేహాన్ని పెంచాడు. దాంతో కాళీయుడి యొక్క ఆ సర్పం యొక్క పటుత్వం అక్కడ తగ్గింది. ఆ ముక్కుల నుండి రక్తం కారడం అనేది మొదలైంది. అక్కడ శ్రీకృష్ణుని వదిలి నిస్సహాయంగా దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. అప్పుడు ఆ కాళీయుడి పడగల మీద కృష్ణుడు చరిచి ఆ దౌడలంతా పట్టి ఆ విషసర్పాన్ని గిరగిరా తిప్పి విసిరివేయగా దాని గర్వం పూర్తిగా నశించిపోయింది. అంతటితో ఆగకుండా కృష్ణుడు ఆ సర్పం యొక్క కాళీయుని యొక్క పడగ మీద ఒక నాట్య మండపంలో చేసినట్లు ఒక ప్రఖ్యాత నర్తకుడిలాగా నాట్యం చేయని ఆరంభించాడు. ఆడుతూ పాడుతూ లయ తప్పకుండా నాట్యం చేశాట కృష్ణుడు. అందరూ కూడా ఆనందంగా చూస్తూ ఉన్నారు.
అలా నాట్యం చేస్తున్నటువంటి ఆ బాలకృష్ణుడి మీద సిద్ధులు, చారణులు, గంధర్వులు, దేవతలు, మునులు, వారి భార్యలంతా కూడా పుష్పవృష్టిని కురిపించారు, పూల వానలను కురిపించారు. కాళీయుడి యొక్క దేహం తేలిపోతూ ఉంటే ఆ రక్త మాంసాలను కక్కడం అతడు మొదలుపెట్టాడు. కన్నుల నుండి విషం వస్తున్నది. నీరసంతో దిక్కులు చూస్తూ ఉన్నాడు. ప్రాణాలు గొంతులోకి వచ్చా కాళీయుడికి. ఆ బాలుడు శ్రీమన్నారాయుడు గాని పసివాడుగా నిశ్చయ స్వామి నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అదే సమయంలో కాళీయుని యొక్క భార్యలంతా కూడా భర్త కలిగినటువంటి బాధను చూసి సహించలేక భార్యలంతా తల్లడిల్లిపోయారట. భక్తితో సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి గోపాలకృష్ణమూర్తిని వాళ్ళందరూ కూడా దర్శించి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి తన భర్తను కాపాడమని వాళ్ళందరూ కూడా ప్రార్థించారు, వేడుకున్నారు, శరణాగతి చేశారు. దుష్టుడైన తమ భర్తను శిక్షించాడని, అలా దండించడమే అనుగ్రహమే కాని నిగ్రహించడం కాదని, ఈ దండన వల్ల తమకు విషాన్ని కలవాలని చెడ్డ పేరు తొలగిపోయిందని కూడా చెప్తున్నారు. సర్పరాజు పడగల మీద నాట్యం చేయడం అనేది అదృష్టం కదా. అలా చేయడం అంటే అది పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి ఒక పుణ్య విశేషమే. ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుణ్ణి ఆ కాళీయుని భార్యలు స్తోత్రం చేస్తూ, కాళీయుడు ఒక పక్క మూర్ఖుడట, క్రూరుడు, చెడ్డ నడవడి కలవాడు కాబట్టి అతడు అమాయకుడని, మంచివాడని తాము చెప్పమని, కానీ భర్త మరణిస్తే తమ యొక్క ఆ ఉనికి పోతుందని, వైధవ్యం వస్తుందని, అందుకే తమకు పతి భిక్ష పెట్టమని భార్యామణులంతా కూడా వేడుకున్నారు. అలా ప్రార్థించిన తరువాత కాళీయుడి భార్యల యొక్క ఆ ప్రార్థన నాగకాంతలను అతడు కృష్ణుడు కరుణించాడు. పడగల మీద నాట్యం చేయడం మాని బయటకు వచ్చాడు. తరువాత కాళీయుడు తన పడగలను స్వాధీనంలో తెచ్చుకున్నాడు. ఆ కృష్ణుడికి చేతులు జోడించి మొక్కాడు. తన విషయంలో కృష్ణుడిది మంచి పనే అని కూడా తెలుసుకొని, సర్వజ్ఞుడు క్షమించమని అడిగితే తప్పకుండా క్షమిస్తాడు కదా అని తెలుసుకొని ఆ ప్రకారంగా శరణాగతి చేశాడు, కాపాడాడు కృష్ణుడు. తరువాత ఆ మడుగులో ఉన్నటువంటి నీటిని గోవులు, మనుష్యులంతా కూడా తాగుతారు కాబట్టి కాళీయుడిని అక్కడ ఉండవద్దని చెప్పి తక్షణమే భార్యాబిడ్డలతో సహా పరిజనాలను వెంటబెట్టుకుని సముద్రానికి పోయి నివసించమని ఆజ్ఞాపించాడు పరమాత్మ. खचितमणिघण्टिका पटलनिनदेन विभ्राजमानम् कटिघटितमेखला खचितमणिघण्टिका पटलनिनदेन विभ्राजमानम्
तत्पदं चिन्तयेयं सदा निरतकरकलित नवनीतम् निरतकरकलित नवनीतम् निरतकरकलित नवनीतम् ब्रह्मादि सुरनिकर भावना शोभित पदम् निरतकरकलित नवनीतम् ब्रह्मादि सुरनिकर भावना शोभित पदम् तिरुवेङ्कटाचलस्थितम् तिरुवेङ्कटाचलस्थितम् अनुपमौघरिं तिरुवेङ्कटाचलस्थितम् अनुपमौघरिं परमपुरुषं गोपाल बालम् परमपुरुषं गोपाल बालम् भावयामि गोपाल बालं मनसेवितं तत्पदं चिन्तयेयम् ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು ಶ್ರೀಕರ ದುರ್ಜನ ಭೀಕರ ವರ ಮೋಕ್ಷಾಕರ ಪೂರ್ಣ ನಿಶಾಕರ ವದನ ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು ಶ್ರೀಕರ ದುರ್ಜನ ಭೀಕರ ವರ ಮೋಕ್ಷಾಕರ ಪೂರ್ಣ ನಿಶಾಕರ ವದನ ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು ಸುಂದರ ವಿಗ್ರಹ ಮಂದರಧರ ಮುಚಿಕುಂದ ವರದ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಸುಂದರ ವಿಗ್ರಹ ಮಂದರಧರ ಮುಚಿಕುಂದ ವರದ ಗೋವಿಂದ ಮುಕುಂದ ಶರಣು ನಂದಕುಮಾರ ಶರಣು ನಂದಕುಮಾರ ಶರಣು ಶರಣು ವರತರಿಗೊಂಡ ನಿವಾಸ ಪರಾತ್ಪರ ಗುರುತರವೇ ಕಟಗಿರಿ ನಿಲಯ ವರತರಿಗೊಂಡ ನಿವಾಸ ಪರಾತ್ಪರ ಗುರುತರವೇ ಕಟಗಿರಿ ನಿಲಯ ಶರಣು ನಂದಕುಮಾರ ಶರಣು ಶರಣು ಶ್ರೀಕರ
ದುರ್ಜನ ಭೀಕರ ವರಮೋಕ್ಷಾಕರ ಪೂರ್ಣ ನಿಶಾಕರ ವದನ ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು ಶ್ರೀಕರ ದುರ್ಜನ ಭೀಕರ ವರಮೋಕ್ಷಾಕರ ಪೂರ್ಣ ನಿಶಾಕರ ವದನ ಶರಣು ನಂದ ಕುಮಾರ ಶರಣು 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 ನಂದ ಕುಮಾರ ಶರಣು ಶರಣು. ಶೌರ್ಯ ಬಾಲಗೋಪಾಲ ಹರೇ ಬಾಲಗೋಪಾಲ ಹರೇ ಮಾಂ ರಕ್ಷ ಶೌರ್ಯ ಬಾಲಗೋಪಾಲ ಹರೇ ಬಾಲಗೋಪಾಲ ಪಾವನಶೀಲ ಬಾಲಗೋಪಾಲ ಹರೇ ಬಾಲಗೋಪಾಲ ಪಾವನಶೀಲ ಬಾಲಗೋಪಾಲ ಹರೇ ಬಾಲಗೋಪಾಲ ಹರೇ ಮಾಂ ರಕ್ಷ ಶೌರ್ಯ ಬಾಲಗೋಪಾಲ ಹರೇ. ನಂದಕುಮಾರ ನಗವರ ಧೀರ ಸುಂದರ
शौर्य बाल गोपाल हरे बाल गोपाल पावनशीला बाल गोपाल हरे बाल गोपाल हरे मां रक्ष शौर्य बाल गोपाल हरे కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. దేవదేవుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుడు ఎంతో వైభవంగా ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఆ ఆభరణాల్ని ధరించి ఉంటాడు భగవంతుడు అంటే మకుటమాలోత్తంస చూడాలలామస్వలక తిలకమాలా కుండలై సోర్ధ్వపుండ్రై మణివర వనమాలాహార కేయూరకంఠ్యై తులసి కటక కాంచీ నూపురాద్యైశ్చ భూషై ఆశీజలజలతాంగై శార్ంగ కౌమోదకీభ్యాం అగణిత గుణజాలైరాయుధైరప్యథాన్యై సతత వితతశోభం పద్మనాభం వనాద్రేః ఉపవన సుఖలీలం సుందరం వందిషీయ. ఇటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడట స్వామి. ఆ తిరుమాడ వీధుల్లో గజరాజులు, వృషభములు, అశ్వములు అన్నీ కూడా స్వామి కైంకర్యం చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి స్వామివారి యొక్క అత్యద్భుతమైనటువంటి కిరీటాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. కాళీయ నర్తనమనేది, కాళీయ మర్దనమనేది కృష్ణుడు ఏ ప్రకారంగా చేశాడు. ఆళ్వారులందరూ కూడా బాధపడ్డారట. స్వామి, దుష్టుడైనటువంటి కాళీయుని యొక్క శిరస్సులో నీ యొక్క పాదాలను ఉంచి నీవు నాట్యం చేశావు కదా, ఆ పాద స్పర్శ కూడా మాకు లేదే అని బాధపడ్డారట భక్తులందరూ కూడా. ఎందుకంటే ఏదో ఒక విధంగా ఏనకైన ప్రకారేణ చెప్పిన ఏదో ఒక విధంగా స్వామివారి యొక్క దివ్య పాదార వింద స్పర్శ మనకు కలగాలి కదా అని వాళ్ళు చాలా తప్పించారట. ఈనాడు అటువంటి స్వామి ఆ కిరీటానికి చుట్టూ అలంకరింపబడిన రత్నమాల, ఇది ముత్యపు పందిరి వాహనం, అదే ప్రకారంగా రత్నమాలను ధరించి కిరీటంలో ఉన్నటువంటి శిరోరత్నం, గొప్ప శిరస్సుకు ఎంతో చక్కగా అక్కడ అలంకరింపబడినటువంటి ఆభరణాలు, ఎంత అద్భుతమైనటువంటి కోలాటం అండి. వాళ్ళు ఎల్లప్పుడూ కూడా భగవత్ చింతనతోనే ఉంటారు కనుక కష్టం తెలియదు. ఎంతసేపు కోలాటం చేసినా కూడా చేతులకి కష్టం తెలియదు, కాళ్ళకి కష్టం తెలియదు. ఎందుకంటే ఈ కరచరణాది అవయములన్నీ కూడా భగవదర్పితములు కదా చేయాలి. అందువల్ల ఒక్కొక్కరు కూడా ఆ ప్రకారంగా చేస్తూ ఉన్నారు. ఆ ముత్యాల దండలు అలా వేలాడుతూ ఉండగా భగవంతుడు అన్నింటినీ కూడా ముత్యాల్ని పందిరిగా చేసుకొని విశేషమైనటువంటి అలంకారంతో ఆనాడు ఆ విషసర్పాన్ని అణిచాను, ఈనాడు మీ యొక్క కిల్బిషమనేటువంటి ఆ విషాన్నంతా కూడా నేను హరిస్తాను, ఒక్కసారి నన్ను ఆశ్రయించండి అన్నారు. మానవుల్లో ఉన్నటువంటి విషం ఏమిటి అంటే ముఖ్యంగా ఈ పాపాలు, ఈ దోషాలు, ఇవన్నీ కూడా విషతుల్యాలే. అందువల్ల పాపం చెయ్యకుండా, ఎటువంటి దోషం అది కలగకుండా మీరందరూ కూడా నన్ను ఆశ్రయించండి అన్నారు. ఇలా చక్కగా స్వామి ఆ రెండింటిలో కూడా అద్భుతమైనటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి ఆ ఆభరణాలు, అందమైనటువంటి ముంగురులు, ముత్యాలు పొదిగిన బంగారంతో చేయబడినటువంటి ఆ లలాట హారమాల కదా, కర్ణాభరణాలు ఉన్నాయి కదా, అలాగే ఊర్ధ్వపుండ్రాలతో గొప్పమణి అయినటువంటి కౌస్తుభం, వైజయంతి వనమాల, ముత్యాల హారులు, భుజకీర్తులు, ముత్యాల హారాలు, భుజకీర్తులు, కంఠసీమను అలంకరించేటువంటి కంఠికలు అనే వీటిచే స్వామి ఆ తులసీమాల, ముంజేతి కంకణాలు, మొలనూలు, అలా నూపురాలు అలంకారాలచే నందకమనే ఖడ్గం, పాంచజన్యమనేటువంటి శంఖం, సుదర్శనమనేటువంటి చక్రం, శార్ంగమనేటువంటి ఆ ధనుస్సు,
కౌమోదికి అనేటువంటి గద ఈ పంచాయుధ విశిష్టుడై ఇంకా లెక్కలేనటువంటి సద్గుణాలంతా కూడా కల ఆయుధాలచే ఆభరణాలచే స్వామి ఇలా వ్యాపించినటువంటి శోభను కలిగిన వాడిగా అందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. దేవాదిదేవా, నీ యొక్క కిరీటం ఏం చెప్తున్నది? ఏ విషయాన్ని అక్కడ తెలియజేస్తుందంటే విశ్వాధిరాజ్య పరిబర్హ కిరీట రాజం, ప్రపంచానికంతటికి కూడా ప్రభువై ఉండే విషయానికి గుర్తుగా ఆ కిరీటాన్ని స్వామి కలిగి ఉన్నాడు అని చక్కగా చెప్తున్నారు. అటువంటి స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉండాలన్నారు. ఒక్క క్షణం పరభక్తి పరమాభక్తి అన్నారు. అంటే భగవంతుని యందు అచంచలమైనటువంటి దృఢమైనటువంటి భక్తి కలగడం. పరమాభక్తి పునః విశ్లేషభీరుత్వం పరమాభక్తిరుచ్యతే అన్నారు. అంటే భగవంతునికి మనం చేసేటువంటి కైంకర్యం ఏదైతే ఉందో ఆ కైంకర్యానికి ఆ సేవకు ఎక్కడైనా విచ్ఛేదం ఏర్పడుతుందో ఏమో అనేటువంటి భయం అది ఉండాలి. ఏదో ఒక రోజు వెళ్ళి భగవంతుని సేవించి తర్వాత సంవత్సరాంతం మళ్ళీ పోవడం కాకుండా ప్రతి నిత్యం కూడా ఎచ్చటైనా కూడా దేవాలయాలు ఉన్న చోట వెళ్ళి దర్శించుకోవడం అనేది మన యొక్క సంస్కృతి సంప్రదాయం కదా. ఇటువంటి అద్భుతమైనటువంటి ముత్యాల పందిరి వాహనంలో, ముత్యపు పందిరి వాహనంలో ముత్యాలతో చక్కగా అలంకరించబడినటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటూ తరిద్దాం. పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద, గోవిందాశ్రిత గోకుల బృంద, గోవిందాశ్రిత గోకుల బృంద, పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద. జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ, జగదభిరామ సహస్రనామ సుగుణధామ సంస్తుతనామ, గగనశ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమా, 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 గోవిందాశ్రిత గోకుల బృంద, పావన జయ జయ పరమానంద, పావన జయ జయ పరమానంద.
తురంగాకారోత్తుంగ శరదిభంగ ఫణిశయనాంగ గరుడ తురంగాకారోత్తుంగ శరదిభంగ ఫణిశయనాంగ కరుణాపాంగ కమలాసంగ వర శ్రీ వెంకటగిరిపతి రంగ 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 గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద హా జన్మతాసు సికతాసు మయా న లబ్ధం రాసే త్వయా విరహితాః కిల గోపకన్యాః యాస్తావకీన పదపంక్తిజుషో జుషంత నిక్షిప్య తత్ర నిజమంగమనంగతప్తం. కృష్ణుడు నడయాడినటువంటి ఆ ప్రదేశాలు అది ఏమైనా కావచ్చు. గోవర్ధన గిరివర యమునా నదీ సా బృందావనంచ మధురా చ పురీ పురాణి అద్యాపి హంత సులభా కృతినాం జనానాం ఏతే భవచ్చరణచారజుష ప్రదేశా. కృష్ణావతారం అంటేనే అందరికీ కూడా ఒక ఆనందాన్ని కలుగజేస్తుంది. అందువల్ల పర్వత శ్రేష్టమైనటువంటి ఆ గోవర్ధన పర్వతం, యమునా నది కావచ్చు, బృందావనం, పురాతనమైనటువంటి మధురాపురి, నీవు సంచరించినటువంటి ఈ ప్రదేశాలన్నీ కూడా ధన్యాత్ములకు నేటికి అందరికీ సులభాలుగా దర్శించడానికి వీలుగా ఉన్నాయి కదా అంటే ఆ భగవత్ సంబంధాన్ని కలిగినటువంటి ప్రదేశమే పరమ ప్రాప్యంగా చెప్పబడుతున్నది. అంచేత ఆ నందనందనుడు నడయాడినటువంటి ప్రదేశాలు ఇప్పటికీ కూడా అందరికీ శ్రేయోదాయకాలే, ఆనందదాయకాలు మాత్రం కాదు, సకల శ్రేయస్సును కూడా కలిగిస్తాయి అని చెప్పిన రీతిగా ఆ కృష్ణుడి యొక్క దివ్యమైనటువంటి ఆ లీలనంతా కూడా స్మరింప చేస్తున్నారు ఆ ఆచారులందరూ కూడా. విశేషంగా స్వామి నీవు ఎటువంటి వాడవు, ఏ ప్రకారంగా అందరినీ కూడా నీవు ఆనాడు అనుగ్రహించ, ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా ఎటువంటి ఆపద కలగకుండా నీవు ఆదుకున్నావు కదా స్వామి. ఆ వాత్సల్యం, ఆ సౌలభ్యం, ఆ సౌశీల్యం ఎవరికి ఉంటుంది స్వామి అని అడిగిన రీతిగా అక్కడ ఈనాడు మనం కళ్యాణ వెంకటేశ్వరుని శ్రీకృష్ణ పరమాత్మగా మనం దర్శించుకుంటున్నాము. స్వామి నీవు అందరినీ కూడా ఆనాడు నీవు విశేషంగా అనుగ్రహించావు కదా. కానీ ఒక చిన్న సందేహం స్వామి. కాంతాలకాంతమమలం కమలాయతాక్షం ఉద్భ్రూవిలాసముదితస్ఫితమున్నసంచ వక్త్రం వహన్ పరమ గోపగృహేషు కిం త్వం గోపీమనాంసి నవనీతముతాభ్యమోషీ. పరమపురుష, అందమైనటువంటి ముంగురులను కలవాడు నీవు కలిగినది, నిర్మలమైనది, తామరపూ వంటి విశాలమైనటువంటి నేత్రాలను కలిగినది, అలాగే ఉద్భ్రూవిలాసం ఎత్తైనటువంటి కనుబొమ్మలను కలిగినది, అదే ముదితస్ఫితం ఉన్నసంచ చిరునవ్వును కలిగినటువంటి ఆ ఉన్నతమైన నాసికను కలిగిన ఆ ముఖాన్ని గల నీవు వక్త్రం వహన్నే. ఇటువంటి వక్త్రం అంటే భగవంతుని యొక్క తిరుముఖ మండలం, దాన్ని వహిస్తూ పరమ అంటే సాక్షాత్ భగవంతుడే పరముడనమాట. అటువంటి స్వామి గోపగృహేషు కింత్వం. అందరూ చెప్పుకుంటారు
ఆ గోపబాలికల యొక్క గృహానికి వెళ్తావు. ఎక్కడైతే ఆ నవనీతాన్ని చిలుకుతూ ఉంటారు, ఆ దధి మథనం చెప్తూ ఉంటారు కదా, ఆ ప్రకారంగా అటువంటి ఆ పెరుగు చిరికే సందర్భంలో వెళ్ళి ఆ నవనీతాన్ని వెన్నను దొంగిలిస్తున్నావు కదా అంటారే. కానీ అది కాదు స్వామి, నీవు ఆ నవనీతాన్ని వెన్నను దొంగిలించలేదు. గోపీ మనాంసి అభ్యమోషి, గోపికల యొక్క మనస్సులో కేశవ మధుసూదన మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా. నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. महित जनार्दन मध्य कूर्म वराह सहज भार्गव बुद्ध जयतुरग कल्की. विहित विज्ञान श्री वेंकटेश शुभकरं विहित विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यम् अनिशं भजामि अहमिह तव पददास्यम् अनिशं भजामि. माधव केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं. माधव केशव मधुसूदन विष्णु श्रीधरा पदनखं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम्. नमो नमो वाङ् मनसाति भूमये नमो नमो वाङ् मनसैकभूमये
నమో నమోనంత మహావిభూతయే నమో నమోనంత దయైక సింధవే. స్వామిని ఎప్పుడైతే దర్శించుకుంటామో ఆ సమయంలో ఆ నమస్కారాన్ని ఎల్లప్పుడూ కూడా సమర్పిస్తూ ఉండాలి. నమో నమో వాక్ మనస అతిభూమయే అన్నప్పుడు స్వప్రయత్నంతో తెలుసుకోవాలి అనేటువంటి ఆ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క వాక్కుకు మనస్సుకు కూడా అందనటువంటి గొప్పతనం కలవాడు స్వామి. అందువల్ల నమో నమో వాంగ్ మనసాతి భూమయే అన్నారు. అది మాత్రం కాదు, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారి వాక్కుకు మనస్సుకు మాత్రమే అందే గొప్పతనం గల ఓ స్వామి నీకు నమస్కారం అన్నారు. అంటే మనకు అహంకార మమకారాదులు ఉండకూడదు. మొట్టమొదటగా ఆడవందాలు నమో నమో వాంగ్ మనసాతి భూమయే అన్నారు. తరువాత నమో నమో వాంగ్ మనసైక భూమయే అన్నారు. ఈ రెండింటికి ఏం వ్యత్యాసం అంటే, స్వప్రయత్నంతో భగవంతుణ్ణి తెలుసుకోవాలి, నేనే అన్నీ చేసుకోగలను, నేనే భగవంతుని తత్వాన్ని తెలుసుకోగలను, నాకు ఎవ్వరూ అక్కరలేదు అనేటువంటి భావనను కలిగినటువంటి వాళ్ళ యొక్క వాక్కుకు మనస్సుకు కూడా అందనటువంటి వాడు పరమాత్మ. కానీ ఎవరైతే ఆ స్వామివారి చరణారవిందములయందు శరణాగతి చేస్తారో, భగవంతుడు తప్ప ఎవ్వరూ లేరు మనల్ని రక్షించేవాడు అనేటువంటి భావనను కలిగి ఉంటారో వాళ్ళ యొక్క వాక్కుకు మనస్సుకు కూడా సులభంగా భగవంతుడు అందుతాడట. అది మాత్రం కాదు స్వామి, అంతులేనటువంటి గొప్ప ఐశ్వర్యాన్ని కలిగినటువంటి నీకు నమస్కారం. అది మాత్రం కాదు, అంతులేని దయకు ఏకైక సముద్రం వంటి వాడు పరమాత్మ కనుక ఎంతో చక్కగా ఈ శ్లోకంలో నమో నమో అనంత మహావిభూతయే నమో నమో అనంత దయైక సింధవే అంటే దయాగుణం చాలా ముఖ్యం. భగవంతుడికి ఎన్ని గుణాలున్నా కూడా దయాగుణం లేకపోతే శోభించదన్నారు వేదాంత దేశికుల వారు. వృషగిరి గృహమేధిగుణా బోధబల ఐశ్వర్య వీర్య శక్తి ముఖా దోషా భవేయురేతే యది నామదయే త్వయా వినాభూతా అని వేదాంత దేశికుల వారు దయాశతకంలో స్వామి వృషగిరి గృహమేధిగుణా బోధబలేశ్వరి, నీకు అన్ని గుణాలున్నాయి స్వామి, జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్యం తేజస్సు అన్ని గుణాలున్నా కూడా దయాగుణం లేకపోతే ఏ గుణాలు కూడా శోభించవు అన్నారు. అటువంటి ఆ దయైక సింధవే అన్న రీతిగా స్వామి ఆ కరుణ, స్వామివారి యొక్క కరుణ, స్వామివారి యొక్క ఆ కారుణ్యం, ఆ ప్రకారంగా స్వామిని మనం కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోరా రాధా జీవన చిత్త చోర రాధా జీవన చిత్త చోరా రాధా జీవన చిత్త చోర రాధా జీవన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన మేఘశ్యామ మధుసూదన రాధాకాంతాయ దూనందన రాధాకాంత యదునందన రాధాకాంతాయ దూనందన రాధాకాంత యదునందన రాధాకాంతాయ
నందన రాధాకాంత యదునందన రాధాకాంత యదునందన రాధాకాంత యదునందన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన చిత్త చోర రాధా జీవన చిత్త చోర రాధా జీవన కృష్ణ కృష్ణ మనమోహన మేఘ శ్యామ మధుసూదన మేఘ శ్యామ మధుసూదన రాధాకాంత యదునందన రాధాకాంత యదునందన కృష్ణ కృష్ణ మనమోహన కృష్ణ కృష్ణ మనమోహన అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి వక్తుం సమర్థోపి న వక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. భగవంతుడికి ఎన్నో పేర్లున్నాయి. అటువంటి పేర్లతో భగవంతుణ్ణి కీర్తించాలి మనం. ఈనాడు శ్రీనివాస మంగాపురంలో ముత్యపు పందిరి వాహనంలో వేంచేసినటువంటి శ్రీభూసమేతుడైనటువంటి కళ్యాణ వెంకటేశ్వరుని కాళీయ నర్తనాలంకారంలో విభూషితుడైనటువంటి ఆ స్వామిని మనం ఈ ప్రకారంగా కీర్తిస్తే బాగుంటుంది కదా. అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ ఎన్నో పేర్లున్నాయి. లక్ష్మీపతి నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్తవత్సల చక్రపాణి పద్మనాభ అచ్యుత ఆ కైటపుడనేటువంటి అసురుని సంహరించినవాడా రామ పుండరీకాక్ష భక్తుల యొక్క పాపాలనంతా కూడా హరించేటువంటి ఓ శ్రీహరి మురారి ఈ ప్రకారంగా ఇన్ని విధంగా అంటే ఇటువంటి నామాలను భగవన్నామాలను పలకడానికి సమర్థుడైనా కూడా ఎవ్వరూ పలకడం లేదే అని భగవంతుడు చాలా కష్టపడుతున్నాడు. వక్తుం సమర్థోపి నవక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం. అలా చెప్పినా కూడా అటువంటి నామాలున్నా కూడా ఎవ్వరూ పలకకుండా ఆ ప్రకారంగా ఉన్నారే అని బాధపడుతూ ఈ జనులకు ఈ ప్రజలకు ఈ సంసారులకు నామ మాహాత్మ్యం తెలియటం లేదే అన్నారు. ఎందుకంటే కలవు సంకీర్త్య కేశవం అన్నారు. కలియుగలలో నామ సంకీర్తనం చేస్తే చాలు భగవంతుణ్ణి మనం తొందరగా పొందగలుగుతాం. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మనకు తొందరగా వస్తుందన్నమాట. అందువల్ల హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా అని చెప్పిన రీతిగా ఆ హరినామస్మరణం భగవన్నామస్మరణం భగవన్నామ కీర్తనం ఇవి అన్నీ కూడా ఈ కలియుగంలో మోక్షాలను ప్రసాదిస్తూ ఉంటాయి. నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరమన్న రీతిగా ఆ నామ సంకీర్తనం అనేది సకల పాపాలంతా కూడా పోగొడుతుంది. సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః దుఃఖాలంతా కూడా పోగొడుతుంది. తం నమామి హరిం పరం. అటువంటి ఆ భగవంతుణ్ణి మేము నమస్కరిస్తాం అని చెప్పిన రీతిగా ఈ నామ సంకీర్తన వైభవాన్ని మనకు కులశేఖరాళ్ళు వాళ్ళు చక్కగా తెలియజేస్తున్నారు. అటువంటి మంగాపురం అత్యద్భుతమైనటువంటి రాజగోపురం 7 కలశాలతో
విద్యుత్ దీపాలతో అలంకరించబడి అనేకములైనటువంటి ఆ శిల్పాలతో శోభిల్లుతూ అందరికీ నయనానందాన్ని కలిగించేటువంటి ఆ రాజగోపురం అటువంటి స్వామి అక్కడ వేంచేసి ఉన్నాడు. ముత్యపు పందిరి వాహనంలో మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామి, ఒకే ఒక కోరిక నాకు, ఎందుకంటే ఈ శరీరాన్ని నీవే ఇచ్చావు, కానీ నేను ఇచ్చటి నుండి ముక్తాత్మ కావాలి. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవశ్యం శ్లత సంధిజర్జరం కిమౌషధై క్లిశ్యసి మూఢదుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబ. దేవాదిదేవా, ఈ శరీరమున్నదే నిరామయం కృష్ణరసాయనం పిబ అని భగవంతుడిని స్తోత్రం చేస్తున్నారు. మనం వీక్షించి తరిద్దాం. గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన. ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజని ధూమ ధామ కరణ చతుర భవ భంజన. నంద నందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణు నాద వినోద. పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ. పరమ పరాత్పర పరమేశ్వర వరద వరదామల వాసుదేవ. చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వరా. చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన. చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామా పన్నగ శయన. నంద నందన వేణు నాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర నందనందన వేణు నాద వినోద. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం
మంగళం మంగళం మంగళం మంగళం మంగళం మంగళం మంగళం మంగళం. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. లాలిత కృపాలవాల వినత సూరిజాల కనక రుచిరచేల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. శ్రీలోల మోహనలీలా సత్వ విశాల నీలవర్ణ బాలగోపాల. కృష్ణ కృష్ణ మంగళం. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద. కృష్ణ కృష్ణ